ఏపీ రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రతినిధి బృందం అందజేసింది. మొత్తం 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ ఉండేలా ప్లాన్ను రూపొందించింది. 4176 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఉంటుందని తెలిపింది. దాదాపు 40 లక్షల మంది నివాసానికి వీలుగా ప్రణాళికను రూపొందించారు. రాజధానిలో ఐటీ బిజినెస్ హబ్లు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ రూపొందింది. 45 అంతస్తులతో కూడిన 2 ప్రత్యేక టవర్స్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా ప్లాన్ రూపొందుకుంది. అంతేకాదు కృష్ణా నది పరివాహక డిజైన్ కూడా తయారు చేసింది. కృష్ణా నదిలోని పర్యాటక దీవులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించింది. ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఎలా రూపొందింది, అందులో ప్రత్యేకతలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిసేపటి కిందటే సింగపూర్ బృందం ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ సంబంధించి ఒక కంప్లీట్ డిజైన్ ఇవాళ అందించింది. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ తో సహా మొత్తం రాజధాని ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇందులో ఒక మహానగరంతో పాటు 7 ప్రాంతీయ కేంద్రాలు, 7 అభివృద్ధి కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 11 మిలియన్ పాపులేషన్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించామని అందులో పేర్కొన్నారు. అలాగే సుమారు ఇందులో ఈ డిజైన్ లో దాదాపుగా 16.9 చదరపు కిలోమీటర్లు, అంటే సుమారుగా 303 కిలోమీటర్ల వరకు ఎకరాల పరిధిలో ఉన్నంత వరకు పరిపాలన భవనాలు ఉంటాయి. మొత్తం 4170 ఎకరాల పరిధిలో ఈ సీడ్ క్యాపిటల్ వస్తుంది. మొత్తం క్యాపిటల్ డిజైన్ లో ఇప్పటి వరకు రాజధాని నగరానికి సంబంధించి 250 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా రిలీజియస్ టెంపుల్స్ టూరిజం అనేది డెవలప్ చేయబోతున్నారు. అలాగే మరో 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు, అదేవిధంగా నేషనల్ హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన మార్గాలను ఏర్పాటు చేస్తారు. 1000 కిలోమీటర్ల వరకు రోడ్లను ఈ రాజధానిలో ఉండబోతున్నాయి. అలాగే 3 లక్షల మంది నివాసాలు ఉండడానికి 62,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 6,35,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేలా ఈ రాజధాని డిజైన్ రూపొందించని చెప్తున్నారు. అలాగే దాదాపుగా 30 కిలోమీటర్లు గన్నవరం ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్ల సమీపంలో ఈ రాజధాని ఉండాలని, అలాగే 30 కిలోమీటర్ల వరకు పబ్లిక్ వాటర్ ఫ్రంట్ కూడా ఈ రాజధానిలో డిజైన్ చేశారు. మొత్తం ఈ ప్లాన్ కి సంబంధించి మొదట సిఆర్డిఏ ప్లాన్ ఇచ్చింది సింగపూర్ ప్రభుత్వం. తర్వాత క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ పరిధిలో క్యాపిటల్ సిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ 16.9 చదరపు సీడ్ క్యాపిటల్ ప్లాన్ ఇచ్చింది. సో మొత్తం అన్ని కూడా వచ్చినట్టు. దీంతో పాటుగా ఇందులో ఒక 5 విడతలుగా రాజధానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పేర్కొన్నారు. అలాగే అమరావతి గేట్వే, అమరావతి గవర్నమెంట్ కోర్ గవర్నమెంట్, ఇట్లా అన్ని 4 విభాగాలుగా ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని డివైడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా సూచించారు. మొత్తానికి దీంతో మొత్తం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి అమరావతికి సంబంధించిన అన్ని ప్లాన్స్ కూడా రెడీ అయ్యాయి. ఇంకోవైపు క్యాపిటల్ సిటీకి సంబంధించినంత వరకు మొదట 217 చదరపు కిలోమీటర్ల డిజైన్ రూపొందించారు. అయితే దాన్ని ఇంకొంచెం మరొక 162 చదరపు కిలోమీటర్లు కూడా విస్తరించేందుకు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. గుంటూరు వైపు దీన్ని విస్తరించాలని కొత్తగా ఉన్న ఈ ప్లాన్ ప్రకారం అయితే 32 గ్రామాల పరిధిలో ఈ రాజధాని రాబోతుంది. అలాగే 374 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది రాబోతుంది. మంగళగిరి, నిడుముక్కల, పెదమద్దూరు కొండల వైపు ఈ డెవలప్మెంట్ జరగబోతుంది. ఓవరాల్ గా దీంతో మొత్తం పూర్తిగా అన్ని ప్లాన్స్ కూడా రెడీ అయినట్టే. మనం చూస్తున్న 3 రకాల మెట్రో లైన్లు ఈ క్యాపిటల్ సిటీలో ఉంటాయి. అలాగే సెక్రటేరియట్, అసెంబ్లీ, సీఎం ఆఫీసు, హైకోర్టు, రాజ్భవన్ ఇవన్నీ కూడా 303 ఎకరాల్లో వీటి నిర్మాణం జరగబోతుంది. ఇది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ ఉంటాయి. ఎక్కువ అంతస్తుల సుమారుగా 45 అంతస్తుల భవనాల్లో ఉండబోతుంది. అలాగే బిజినెస్ హబ్ ఒకటి, ఐటీ టవర్ ఒకటి కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు.